హీరో హీరోయిన్ లేదా డైరెక్టర్ అవుదామనే లక్ష్యం చాలా మందిలో ఉంటుంది. కానీ చివరకు ఏదో ఒక కెరీర్ లో సెటిల్ అయిపోతారు. అలానే సినిమాలన్నా మోడలింగ్ అన్నా ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేని వారు అకస్మాత్తుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ కూడా ఈ జాబితాకు చెందిందే. వాస్తవానికి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్న తన కోరికకు విరుద్ధంగా హీరోయిన్ గా మారింది. ఆ హీరోయిన్ ఎవరు, ఆమె కెరీర్ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నాగశౌర్య హీరోగా వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రాశి ఖన్నా 1990 నవంబర్ 30న ఢిల్లీలో జన్మించింది. చిన్నప్పటి నుంచి చదువుల్లో బాగా పర్ఫార్మ్ చేస్తుండేది. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో ఇంగ్లీష్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. డిగ్రీ చదువుతుండగా కొన్ని అడ్వర్టైజ్మెంట్లకు కాపీ రైటింగ్ జాబ్ చేసింది. మరోవైపు అకాడమిక్స్ లో టాపర్ గా ఉండడంతో ఐఏఎస్ ఆఫీసర్ గా మారి అడ్మినిస్ట్రేటివ్ సేవలు అందించాలని కలలు కనింది. కానీ ఊహించని విధంగా వచ్చిన ఆఫర్లతో కెరీర్ మొత్తం టర్న్ తీసుకుంది. డిగ్రీలో ఉండగానే మోడలింగ్ లో అవకాశాలు రావడంతో ఇటువైపు వచ్చేసింది. అలా మోడలింగ్ నుంచి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఏనాడు హీరోయిన్ కావాలని, మోడల్ గా ఉండాలని అనుకోని రాశి ఖన్నా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయింది. లీడ్ రోల్ అలా పట్టేసింది. సుజిత్ సర్కార్ డైరెక్షన్ లో 2013లో రిలీజ్ అయిన పొలిటికల్ స్పై థ్రిల్లర్ మద్రాస్ కేఫ్ సినిమాతో రాశి ఖన్నా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ క్యారెక్టర్ పోషించిన జాన్ అబ్రహాం కు వైఫ్ గా రూబీ సింగ్ అనే క్యారెక్టర్ ను పోషించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కావడంతో రాశి ఖన్నా కెరీర్ కు మంచి ఫౌండేషన్ పడింది. అలా శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాలో ఫీమేల్ లీడ్ గా ఛాన్స్ కొట్టేసింది. ఇందులో రాశి తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. విక్రమ్ కే కుమార్ మనం సినిమాలోనూ రాశి ఖన్నా చిన్న రోల్ చేసింది. ఊహలు గుసగుసలాడే సినిమా తర్వాత రాశికి వరుస సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. సుప్రీం, వెంకీ మామ, థ్యాంక్ యూ, సర్దార్ వంటి హిట్లు అందుకుంది. అయితే రాశి కెరీర్ లో హిట్ లిస్ట్ కన్నా ఫ్లాప్ జాబితానే ఎక్కువ. ఈ ఢిల్లీ బ్యూటీ చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అటు తమిళ, హిందీ సినిమాలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇప్పుడు స్టైలిస్ట్ నీరజ కోసం డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న తెలుసు కదా సినిమాను చేస్తోంది. రాశి ఖన్నా ఒక్కో సినిమాకు ₹1 కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాశి నికర సంపద ఏకంగా 66 కోట్లుగా ఉంటుందని అంచనా. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.